హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్వి ఇంగ్లీష్. ఈ వీడియోలో నేను మీకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ లెసన్స్ క్లాజ్ అంటే ఏంటో డిస్కస్ చేయబోతున్నాను. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, అకాడమిక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని కరెక్ట్గా గ్రామటికల్గా మాట్లాడాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా గ్రామర్ నేర్చుకోవాలి. గ్రామర్ వస్తే మీకు సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో క్లియర్గా అర్థమవుతుంది. అందులో క్లాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. నేను ఈ వీడియోలో ఈ క్లాజ్ అంటే ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. వాట్ ఈస్ క్లాజ్? క్లాజ్ అంటే ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. క్లాజ్ అంటే ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ఎ వర్బ్. క్లాజ్ అంటే అందులో మనకు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, క్లాజ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్, అందులో సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. ఎక్కడైనా మీకు సబ్జెక్టు వర్బ్ ఉంది అంటే దాన్ని మనము క్లాజ్ అని అంటాము. ఫిక్స్ అయిపోండి. ఇంగ్లీష్లో మనకు 2 టైప్స్ ఆఫ్ క్లాజెస్ ఉంటాయండి. అవి ఏంటంటే మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అంటే దాన్ని మనం ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటామండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సబార్డినేట్ క్లాజ్. సో మనకి ఇంగ్లీష్లో 2 టైప్స్ ఆఫ్ క్లాజెస్ ఉంటాయండి, మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. క్లాజ్ అంటే ఏంటి? ఇందులో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, అందులో ముఖ్యంగా సబ్జెక్ట్ వర్బ్ వస్తుంది. సో ఎన్ని టైప్స్ ఆఫ్ క్లాజెస్ ఉంటాయి? 2 టైప్స్ ఆఫ్ క్లాజ్. అవేంటి? మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ని మనం ఏమంటాం? ఇండిపెండెంట్ క్లాజ్ అని అంటాం. సబార్డినేట్ క్లాజ్ని డిపెండెంట్ క్లాజ్ అని అంటాం. ఓకేనా? ఫస్ట్ మనము ఈ మెయిన్ క్లాజ్ గురించి డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ మెయిన్ క్లాజ్? మెయిన్ క్లాజ్ అంటే ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ఎ వర్బ్ అండ్ గివ్స్ ఏ కంప్లీట్ మీనింగ్. మెయిన్ క్లాజ్ అంటే ఇందులో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, అందులో సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఒక కంప్లీట్ మీనింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అంటే ఒక కంప్లీట్ ఐడియా, ఒక కంప్లీట్ మీనింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లత ఈస్ డ్రింకింగ్ వాటర్. లత ఈస్ డ్రింకింగ్ వాటర్ అంటే లత వాటర్ త్రాగుతుంది అని. ఇక్కడ లత ఏంటి? సబ్జెక్ట్. ఈజ్ డ్రింకింగ్ ఏంటి? వర్బ్. వాటర్ ఏంటి? ఆబ్జెక్ట్. ఇలా సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఆర్ అదర్ వర్డ్స్తో ఒక కంప్లీట్ మీనింగ్ ఇస్తే దాన్నే మనం మెయిన్ క్లాజ్ అని అంటాం. ఇక్కడ లత ఈజ్ డ్రింకింగ్ వాటర్ అంటే లత వాటర్ తాగుతుంది, ఒక కంప్లీట్ మీనింగ్ వస్తుంది కదా. సో ఇలా కంప్లీట్ మీనింగ్ ఇచ్చే క్లాజెస్నే మెయిన్ క్లాజెస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రాహుల్ వాచెస్ టీవీ. రాహుల్ వాచెస్ టీవీ అంటే రాహుల్ టీవీ చూస్తాడు అని. ఇక్కడ రాహుల్ ఏంటండి? మనకు సబ్జెక్ట్, వాచెస్ ఏంటి? వర్బ్, టీవీ అనేది ఆబ్జెక్ట్. ఇలా సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్తో అండ్ అదర్ వర్డ్స్తో కంప్లీట్ మీనింగ్ ఎక్స్ప్రెస్ చేస్తే దాన్నే మెయిన్ క్లాజ్ అని అంటామండి. సో రాహుల్ వాచెస్ టీవీ అంటే రాహుల్ టీవీ చూస్తాడు, కంప్లీట్ మీనింగ్ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ఒక కంప్లీట్ మీనింగ్ వస్తుంది కదా. సో ఇదే మెయిన్ క్లాస్. ద సన్ ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్, రైజెస్ వర్బ్, ఇన్ ద ఈస్ట్ అనేది మనకి అడ్వర్బ్ ఫ్రేజ్ అని అంటాము. సో వీడియో తర్వాత కూడా డిస్కస్ చేద్దాం, ఇది ఆబ్జెక్ట్ కాదండి. సో ఇలా ద సన్ సబ్జెక్ట్, వర్బ్, అదర్ వర్డ్స్ తోటి కంప్లీట్ మీనింగ్ ఎక్స్ప్రెస్ దాన్ని మెయిన్ క్లాస్ అని అంటామండి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని. ఇక్కడ ఏంటి? లత ఈజ్ డ్రింకింగ్ వాటర్ అంటే లత వాటర్ తాగుతుంది అని. రాహుల్ వాచెస్ టీవీ అంటే రాహుల్ టీవీ చూస్తాడని. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని. ఇలా కంప్లీట్ మీనింగ్ ఎక్స్ప్రెస్ చేసే క్లాజ్నే మనం మెయిన్ క్లాజ్ అని అంటాం. క్లాజ్ అంటే గుర్తుపెట్టుకోండి, అందులో మనకు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, సబ్జెక్ట్, వర్బ్ ఉంటుంది. నెక్స్ట్ మనము సబార్డినేట్ క్లాజ్ గురించి డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ సబార్డినేట్ క్లాజ్? సబార్డినేట్ క్లాజ్ అంటే ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ కంటైన్స్ ఎ సబ్జెక్ట్ అండ్ ఎ వర్బ్ బట్ డస్ నాట్ కాన్వే కంప్లీట్ ఐడియా. ఇందులో కూడా మనకు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, కానీ కంప్లీట్ ఐడియాని ఎక్స్ప్రెస్ చేయదు.
మెయిన్ క్లాజ్ ఏమో కంప్లీట్ ఐడియాని ఎక్స్‌ప్రెస్ చేస్తుంది సబ్జెక్ట్ వర్బ్‌తో. కానీ సబార్డినేట్ క్లాజ్ అనేది కంప్లీట్ ఐడియాని, కంప్లీట్ మీనింగ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయదు. ఇది ఏ విధంగా ఫంక్షన్ చేస్తుందంటే నౌన్‌గా, అడ్జెక్టివ్‌గా, అడ్వర్బ్‌గా ఫంక్షన్ చేస్తుంది. మీకు ఎప్పుడైనా వెన్, వైల్, విచ్, ఆల్‌దో, ఈవెన్ దో, ఇఫ్ ఇలాంటి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ కనబడ్డాయంటే దాన్ని మనం సబార్డినేట్ క్లాజ్ అని అంటాం. ఇది కంప్లీట్ మీనింగ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వర్క్ హార్డ్, you will get success. You will get success. If you work hard, you will get success. నువ్వు కష్టపడితే నీకు సక్సెస్ వస్తుంది అంటున్నాం ఇక్కడ. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని మనం సబార్డినేట్ క్లాజ్ అని అంటాము. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది మెయిన్ క్లాజ్ అని అంటాము. మీకు ఎప్పుడైనా ఇలా సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఇఫ్, వెన్, వైల్ ఇలా కనబడ్డాయంటే సబార్డినేట్ క్లాజ్ అండి. క్లాజ్ అంటే ఏంటి? అందులో మనకు సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది కదా. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి మనకు? యు. ఇక్కడ వర్బ్ ఏంటి? వర్క్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? యు. ఇక్కడ వర్బ్ ఏంటి? విల్ గెట్. సక్స్ అనేది ఆబ్జెక్ట్. యు విల్ గెట్ సక్సెస్ అనేది మనకు కంప్లీట్ ఐడియాని ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. దీన్ని మనం మెయిన్ క్లాజ్ అని అంటాం. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్‌తో మీనింగ్ ఇచ్చేదాన్ని, కంప్లీట్ మీనింగ్ ఇచ్చేదాన్ని మెయిన్ క్లాజ్ అంటాం. ఒకసారి అది తీసేసి చదవండి, ఇది మీనింగ్ ఇస్తుందా? ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడితే. ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడితే అని మీనింగ్ వస్తుందా? కాబట్టి దీన్ని ఏమంటాం? సబార్డినేట్ క్లాజ్ అంటాం. అంటే దీన్నే డిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటాం. ఇది మెయిన్ క్లాజ్ పైన డిపెండ్ అయితేనే మీనింగ్ వస్తుంది. అండ్ క్లాజెస్లో ఏముంటాయి? ఇలా సబ్జెక్ట్ వర్బ్ ఉంటాయి. కానీ మెయిన్ ఐడియా ఇచ్చేది మాత్రం మెయిన్ క్లాజ్ అండి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ వాస్ స్లీపింగ్, while I was sleeping, my phone rang. While I was sleeping, my phone rang అంటే నేను నిద్రపోతున్న సమయంలో నా ఫోన్ రింగ్ అయింది అని. ఇక్కడ వైల్ అనేది ఏంటి? సబార్డినేటింగ్ కంజంక్షన్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది సబార్డినేట్ క్లాజ్ అండి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని మెయిన్ క్లాజ్ అని అంటాం. మెయిన్ క్లాజ్ ఏం తెలియస్తుంది? మెయిన్ ఐడియా తెలియస్తుంది. అంటే నా ఫోన్ రింగ్ అయింది అనేది మెయిన్ ఐడియా. ఇక్కడ మై ఫోన్ అనేది మనకి సబ్జెక్ట్, ర్యాంగ్ ఏంటంటే వర్బ్. ఓకే. సో ఈ సబ్జెక్ట్ వర్బ్తో మీనింగ్ కాన్వేసేదాన్ని మెయిన్ క్లాజ్ అంటాం. అండ్ ఇది సబార్డినేట్ క్లాజ్. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? మళ్ళీ ఐ వచ్చింది. అండ్ వాస్ స్లీపింగ్ అనేది వర్బ్. మనకు ప్రతి క్లాజ్లో సబ్జెక్ట్ వర్బ్ వస్తుందండి. క్లాజ్లో 2 టైప్స్ ఆఫ్ క్లాజ్ ఉంటాయి, మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ ఇలా ఐడెంటిఫై చేయాలి. ఓకే. వెన్, వైల్, విచ్ ఇలా వస్తాయండి. ఇది కంప్లీట్ ఐడియాని ఎక్స్‌ప్రెస్ చేయదు. ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ కంటైన్స్ ఎ సబ్జెక్ట్ వర్బ్ బట్ డస్ నాట్ కాన్వే కంప్లీట్ ఐడియా లైక్ మెయిన్ క్లాస్. సో ఇది డిపెండెంట్ క్లాస్ అంటాం. ఇది మెయిన్ క్లాస్ పైన డిపెండ్ అవ్వాలి. సో మై ఫోన్ ర్యాంగ్ అనేది మనకు మీనింగ్ ఇస్తుంది కంప్లీట్గా, నా ఫోన్ రింగ్ అయింది అనేది. ఓకే. ఇది తీసేసి చదివితే వస్తుందా? వైల్ ఐ వాస్ స్లీపింగ్ రాదు. సో కాబట్టి ఫైనల్గా క్లాజ్ అంటే ఏంటి? అందులో సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ క్లాజెస్ ఉంటాయి. మెయిన్ క్లాజ్ అది మెయిన్ ఐడియా తెలియజేస్తుంది, కంప్లీట్ మీనింగ్ ఎక్స్‌ప్రెస్ చేస్తుంది సబ్జెక్ట్ వర్బ్తో. సబార్డినేట్ క్లాస్ ఇది మెయిన్ క్లాస్ పైన డిపెండ్ అయితేనే మీనింగ్ వస్తుంది, లేదంటే మీనింగ్ ఇవ్వదు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ది లెసన్. సో క్లాస్ అంటే ఇదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మెనీ మోర్ గ్రామర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. సీ యూ.